హాయ్ హలో చింతాకు పొడితో చిన్న చేపలు తిరుగులేని రుచి అండి. బాగా శుభ్రం చేసిన ఇలాంటి చిన్న చేపల్ని ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ని వేసి కొంచెం వేగనిద్దాం. అందులోనే కొంచెం కొత్తిమీర కాడలు, ఉప్పు, పసుపు, కొంచెం టమాటో గుజ్జు నూనె తేలే వరకు వేగనిద్దాం. ఇది చింతాకుతో చేసిన పొడి అనమాట. అరకే చేపలకి 2 స్పూన్లు సరిపోతుంది. ఇది కూడా వేగిన తర్వాత మనం ఈ చిన్న చేపలు, లేత బెండకాయలు అస్సలు ముదురు వాడకండి, ఇవి కూడా వేసుకొని మనకి సరిపడు ఉప్పు, కారము, ఇంకా కరివేపాకు, కొంచెం చింతపండు పులుపు, మనం పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ కూడా కలుపుకోండి. అంతే. ఇలాగ జస్ట్ అలా మునిగే వరకు మాత్రమే నీరు వేయండి, అందుకని ఎక్కువ అవసరం లేదు. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేయాలి. అంతే. కూర అయితే రెడీ అయిపోయింది, గుమగుమలాడుతూ. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి. నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి.